రైట్ డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ తీగలు తగిలి 2 గేదెల మృతి, రైతుకు 2 లక్షల నష్టం. గుంటూరు 49వ డివిజన్లో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత. పులివెందులలో సెల్ ఫోన్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ. జంజీ డ్రామా వైసీపీ కొత్త స్క్రిప్ట్ అంటూ గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము విమర్శలు. ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గం నుంచి విషాదకరణ ఘటన. ఇంకొల్లు మండలం సూదివారిపాలెం గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా 2 గేదెలు మృతి చెందాయి. నాగండ్ల గ్రామం నుంచి వ్యవసాయ భూముల మీదుగా వెళ్లే విద్యుత్ తీగలు కిందకి వేలాడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సూదివారిపాలెం గ్రామానికి చెందిన రైతు పాలపర్తి హరిబాబుకు చెందిన 2 గేదెలు కిందకి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో రైతుకు సుమారు 2 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. బాధిత రైతు ప్రభుత్వ అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో 49వ డివిజన్ లో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కడప జిల్లా పులివెందులలో సెల్ ఫోన్ పేలిన ఘటన కలకలం రేపింది. శ్రీనివాస సినిమా హాల్ ఎదురుగా గూడెంకు చెందిన విద్యార్థి నీకాడి లోకేష్ ఇంట్లో సెల్ ఫోన్ ఉపయోగిస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థి ముఖ భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మన గురించి ఇక్కడ మాత్రమే కాదు, హైదరాబాద్ లో కూడా తెలియాలి అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పాటు బకాయిలు, నిధులు అంశాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సత్కరించుకుంటూ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ గురించి పదే తెలంగాణలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. మొట్టమొదటి బీజేపీ నాయకులు సూచన చేస్తున్నా, కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది.
ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటుంది. లేకపోతే నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు. వైసీపీపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్ర విమర్శలు చేశారు. జంజీ పేరుతో వైసీపీ ప్రజలను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజల్లో ట్రెండ్ అవుతున్న అంశాలను మాత్రమే వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకుంటుందన్నారు. 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామని కారణం లేకుండా మంత్రి నారా లోకేష్ రాజీనామా కోరడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మెగా డిఎస్సీ సరిగ్గా జరగలేదని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి లోకేష్ రాజీనామా చేయాలని జగన్ గారు డిమాండ్ చేస్తున్నారు సార్. ఏపీలో జంజీ అంతా రోడ్లు ఎక్కుతున్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోకేష్ గారు వ్యతిరేకంగా నిన్న ఉద్యమాలు చేశారండి మొత్తం స్టేట్ వైడ్. జంజీ అంటే ఎవరో కాదు జంజీ అంటే ఎవరో తెలిస్తే కనుక వాళ్ళకి నేను గ్యారంటీగా సమాధానం చెప్తానండి. వాళ్ళు ఏదో నోటుకొచ్చింది మాట్లాడి అక్కడ సమస్యకి ఇక్కడ సమస్యకి లింక్ ఎడతాం అనేది పిచ్చితాను. మీరు నోటుకొచ్చింది ఒకటి, నోటుకొచ్చిన ఒక ఆరోపణ చేస్తారు. ఆరోపణ మళ్ళీ కంటిన్యూషన్ కోసం అక్కడ జంజీ జరిగింది, ఇక్కడ జంజీ పెడుతున్నాం. జంజీ అంటే ఏంటో కూడా తెలియకుండా నోటుకొచ్చినట్టు ఏదో చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. 16,000 పైగా జాబులు ఎంతమందికి ఇస్తే దాంట్లో అక్రమాలు జరిగినాయని ఎవరిని చెబుతాడండి. బేసిక్గా దీంట్లోంచి చేసిన వాళ్ళు కానీ నిజంగా జరిగిన వాళ్ళు కానీ నిన్న తిరిగిన వాళ్ళు ఒకసారి చూసుకోండి. మరి ఒకసారి అందరూ కూడా ఇక్కడి నుంచి ఎవరైనా జంజీ మాకు అన్యాయం జరిగింది అనుకుంటే దాని తాలూకు సర్టిఫికెట్లు కూడా పెట్టుకుని తిరిగితే బెటర్ అవుతాం. బేసికలీ దీంట్లో లేకపోతే అది చదువుకున్నాడో లేదో తెలియదు, దీంట్లోంచి చదివేశాడో లేదో తెలియదు, ఏం చేశారో తెలియదు. జంజీ అనే పదం అంటే ట్రెండింగ్ లేదు ఉంటే అది వాడైతే మనం కూడా ట్రెండ్ అవుతాం అనుకునేది రాంగ్ పద్ధతి. అదైతే కనుక అందరికీ తెలిసిందే. ఈ జంజీ ఉద్యమం అనేది ప్రజల నుంచి వచ్చింది. వైసీపీ తరఫున జంజీ ఉద్యమం ఏదైనా కానీ చెప్తాను. జంజీ ఉద్యమం అనేది వైసీపీ తరఫున, తెలుగుదేశం తరఫున, బీజేపీ తరఫున ఇలా ఒకరి తరఫున ఒకరు రారండి. వాళ్ళంతా ఇండిపెండెంట్ పీపుల్, ఇండిపెండెంట్గా వద్దామని వాళ్ళ ఉద్దేశం. బేసిక్ ఓన్ చేస్తానికి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తున్నాండి Z9 డిజిటల్ టీవీ.